హర్యానా స్టీలర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ మ్యాచ్ ప్రివ్యూ చేద్దాం. ఈ రెండు టీమ్స్ కూడా లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్. సో పట్నా పైరేట్స్ కి అయితే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో రివెంజ్ తీసుకోవడానికి. సో బెంగాల్ వారియర్స్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ లో దేవాంగ్ దళాల్ రివెంజ్ మనమైతే చూసినాం జయదీప్ దయ్యా సెలబ్రేషన్ కి. సో ఈ మ్యాచ్ లో అయ్యాను కూడా మ్యాచ్ విన్ అయ్యి ఏమన్నా అలాంటి సెలబ్రేషన్ చేస్తాడేమో చూడాలి. ఇక హర్యానా స్టీలర్స్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అయితే విన్ అయ్యి మ్యాచ్ లోకి వస్తే, పట్నా పైరేట్స్ అయితే లాస్ట్ మ్యాచ్ ముంబైతో లాస్ట్ రైడ్ లో డోర్ రైడ్ అవడంతో పాయింట్ స్కోర్ అయ్యేలాక లాస్ అయ్యాలని చెప్పొచ్చు. క్లోజ్ మ్యాచెస్ అయితే లాస్ అవుతున్నారు పట్నా పైరేట్స్. సో అది కొంచెం చూసుకోవాలి. ఈ మ్యాచ్ లో ముందుగా పట్నా పైరేట్స్ గురించి చూసుకుంటే వాళ్ళ రైడింగ్ లో అయాన్ మాత్రమే సోలో పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ 21 రైడ్ పాయింట్స్ చేసిన మొట్టమొదటి ప్లేయర్ అండ్ పీకేఎల్ లో. సో అతని మీద కొంచెం ఎక్కువ లోడ్ అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు. మిగతా రైడర్స్ నుంచి అస్సలు సపోర్ట్ లేదు. సో అతన్ని ప్రతిసారి రైడింగ్ పంపించడం, ప్రతిసారి పాయింట్ స్కోర్ చేయాలనుకోవడం, 20 పాయింట్స్ చేసినప్పటికీ అది సరిపోకపోవడం అనేది చూస్తున్నాం మనం. అతను పాయింట్స్ వేస్తూ ఉంటే డిఫెన్స్ లో పాయింట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. రైడింగ్ లో అయితే మణీందర్ సింగ్ ని యాడ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నా. ఫస్ట్ 2 మ్యాచెస్ బాగా పర్ఫార్మ్ చేసింది కాబట్టి సుధాకర్ కూడా స్టెప్ అప్ అయి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక డిఫెన్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ కార్నర్ గానీ లెఫ్ట్ కవర్ గానీ అసలు పర్ఫార్మ్ చేస్తలే. రైట్ కార్నర్ లో నవదీప్ ని సోంబీర్ ని చేంజ్ చేస్తున్నారు. లెఫ్ట్ కవర్ లో సంకేత్ సావంత్ అస్సలు ఫామ్ లో లేడు, పాయింట్స్ కూడా స్కోర్ చేస్తలే. సో అతనంత కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తలేడు మ్యాచ్ పైన. సో చాలా మిస్ టాకిల్స్ అయితే అవుతున్నాయి అతని దగ్గర నుంచి. దీపక్ అండ్ అంకిత్ బాగానే పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ వాళ్ళు కూడా చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. మెయిన్ గా కెప్టెన్ అంకిత్ అయితే త్వరగా ఫామ్ లోకి రావాలి పట్నా పైరేట్స్ మంచిగా పర్ఫార్మ్ చేయాలంటే. సో ఈ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ గురించి చూసుకుంటే వాళ్ళ రైడింగ్ లో నవీన్ ఎక్స్ప్రెస్ లేడు, ఇంజూర్ అయిండు. అయినప్పటికీ శివం పత్తర్ గానీ వినయ్ దేవతే గానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు లాస్ట్ మ్యాచ్ లో. శివం పత్తర్ అయితే 9 రైడ్ పాయింట్స్ మాత్రమే కాకుండా 3 టాకిల్ పాయింట్స్ కూడా చేసిండు. ఇంకా వాళ్ళ డిఫెన్స్ గురించి చెప్పాలంటే సూపర్ సాలిడ్ డిఫెన్స్ అని చెప్పొచ్చు. జయదీప్ దయ్యా లాస్ట్ మ్యాచ్ లో హైఫై చేసిండు. రాహుల్ చెత్పల్ గానీ రాహుల్ అర్వి గానీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు ఇద్దరు కార్నర్స్ కూడా. ఏదైనా వీక్ లింక్ ఉందంటే రైట్ కవర్ లో నీరజ్ మాత్రమే. సో అసలు పాయింట్ స్కోర్ చేస్తే అన్సక్సెస్ఫుల్ టాకిల్స్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ లో 6 టాకిల్స్ వేస్తే అందులో 5 అన్సక్సెస్ఫుల్ టాకిల్స్ ఉన్నాయి. ఒక టాకిల్ పాయింట్ అవుతుంది. సో అతను త్వరగా ఫామ్ లోకి అయితే రావాలి హర్యానా స్టీలర్స్ విన్ కావాలంటే. హర్యానా డిఫెండర్స్ వర్సెస్ అయాన్ లోచప్ గా చెప్పుకోవచ్చు మ్యాచ్ అయితే మోస్ట్లీ. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.